దిగివచ్చు హెర్మోను మంచు అనే మాట మనం చూస్తూ ఉన్నాము. గత దినాల్లో మనం ధ్యానించినట్లు హెర్మోనుకున్న మరో పేరేంటి? సియోను అనే మాట మనం జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కనుక సియోను అనగా ఎత్తైన స్థలము అని అర్థం. సియోను అంటే అర్థం ఏంటి? ఎత్తైన స్థలం. కాబట్టి మన పరమ సియోను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అనే సత్యాన్ని మనం గుర్తించాలి. మన పరమ సియోను మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనే మన ఎత్తైన స్థలం, ఆయనే మన ఎత్తైన స్థలము అనేది మనకు జ్ఞాపకము చేయబడతా ఉంది. చాలా ప్రాముఖ్యమైంది. అందుకే యోహాను సువార్త 3:16 ఒక మాట మనకు అందరూ బాగా తెలుసు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కనుక లోకమునగా మనల్ని సర్వ మానవాళ్ళని దేవుడు ఎంతగానో ప్రేమించాను అనే మాట మనకు జ్ఞాపకము చేయబడతా ఉంది. అందుకే మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 ఒక మాట, కొన్ని మాటలు ఉన్నాయి అక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచ్చిన మనం గమనించినట్లయితే ఒక శక్తి కలిగి ఆయన ఆత్మ వలన నివసించినట్లుగాను దయచేయాలని పూర్ణగినట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకును తెలుసుకుంటకును ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ ఎడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకు అనే మాట మనము చూస్తూ ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం గమనించినట్టయితే భూమి కంటే ఆయన ప్రేమ ఎంతో ఎడల్పైనది. భూమి కంటే ఆయన ప్రేమ ఎంతో ఎడల్పైనది గమనించాలి మనం. అదేవిధంగా మనం గమనించినట్లయితే కొలిచి చూడలేనంత పొడవైనది ఆయన ప్రేమ. కొలిచి చూడలేనంత పొడవైనది యేసు ప్రభు యొక్క ప్రేమ. ఆకాశము కంటే ఎంతో ఎత్తైనది ఆయన ప్రేమ. అదేవిధంగా మన జ్ఞానానికి కంటే ఎంతో లోతైనది ఆయన యొక్క ప్రేమ. అందుకే ఆయన ప్రేమను గ్రహించుటకు శక్తి గల వారు కావాలని అనే మాట మనం చూస్తాం. కనుక ఆయన ప్రేమ ఆకాశము కంటే ఎత్తైనది. కనుక ఆయనే మన ఎత్తైన స్థలము, ఆయనే మన సియోను అనే మాట మనకి జ్ఞాపకము చేయబడతా ఉంది. కనుక ఆ భాగంలో ఆయన ప్రేమ ఎలాంటిదంట? ఆకాశము కంటే ఎత్తైనది, ఎంతో ఉన్నతమైనది అనే విషయం మనకు జ్ఞాపకము చేయబడుతుంది. అందుకే దేవుడు లోకమును ఎంతో దాని కొలతేయలేం, మనం ఇంతని మనము చెప్పలేం. అంతగా ప్రభు మనలను ప్రేమించాడు అనే సత్యము ఇక్కడ జ్ఞాపకము చేయబడతా ఉంది. అందుకే మనం గమనించినట్లయితే ఆయన ప్రేమలో ఉన్న ఆశీర్వాదాలు చాలా గొప్పవి. మొదటి యోహాను పత్రిక 4:9-10 మనం గమనించినట్లయితే గత దినాలు కూడా ఆ మాట చదువుకున్నాము. సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొదటి యోహాను పత్రిక 4:8-9 వచ్చిన చదవక. దేవుడు ప్రేమాస్వరూపి, గమనించిన మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివల్ల దేవుడు ప్రత్యక్షపరచబడెను. గమనించిన మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముడుకు తన కుమారుని పంపాను. మన పాపములకు ప్రాయశ్చిత్తముడుకు తన కుమారుని పంపాను. గమనించండి 9వ వచనంలో మనము ఆయన ద్వారా జీవించినట్లు. అదే అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము ఆయనతో జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి
పంపాడు. అలాగే దేవుని యొక్క ప్రేమ ఏమైంది, లోకానికి మనకు ప్రత్యక్షపరచబడింది. ఏంటయ్యా ఆ ప్రేమ అంటే, మన పాపములకు ప్రాయశ్చిత్తమునకు తన కుమారుని పంపాను. కనుక ఈ ప్రేమ ఎంత గొప్పదంటే, మన పాపములకు ప్రాయశ్చిత్తమైన ప్రేమ. మన పాపముకు ప్రాయశ్చిత్తమైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు పరమ సీయోను మనకు జ్ఞాపకము చేయబడతా ఉంది. కనుక ఆయన దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తమయ్యాడు అనే సత్యం మనకు జ్ఞాపకము చేయబడతా ఉంది. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము అపరాధం చచ్చిన వారము ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తు కూడా తన మహాప్రేమ చేత మనను క్రీస్తు కూడా బ్రతికించాను. దేవుడు మనల్ని ప్రేమించి ప్రాయశ్చిత్తం చేశాడు. 2, తన మహాప్రేమ చేత క్రీస్తు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు, ఆయన బ్రతికించాడు, ప్రాయశ్చిత్తం చేశాడు. 2వది ఆయన బ్రతికించాడు. అందుకే 4వ వచనం ఏమంటుంది, అయినను అంటే అర్థం ఏంటి, ఆయన ప్రేమను పొందేదానికి మన అర్హులం ఏమాత్రమో కాదు, ఎంత మాత్రమో కాదు. మనం ఈ ప్రపంచ ధర్మం చొప్పున మన ఇష్టానుసారంగా మన కోరిక చొప్పున పాపంలో నశించిపోతున్న మనము, ఏ మంచితనం లేని మన జీవితాలని ఆయనకు దూరస్తులు మనము, ఆయనకు శత్రువులు మనము. అలాంటి మనను దేవుడు అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి తన మహాప్రేమ చేత క్రీస్తు కూడా మనను బ్రతికించి, తన ప్రేమ చేత ఆయన క్రీస్తు ఏం చేస్తూ వచ్చాడు, ఆయన బ్రతికించాడు. అంటే మనం చనిపోయిన వారమే. అందుకే మనం చూస్తాం కదా, పాపముల చేత అపరాధం చేత ఏమైనా మనము చచ్చిన వారమే అని మనం చూస్తాం. అయితే క్రీస్తుడు ఏం చేయబడ్డాం, మనం ప్రేమ చేత బ్రతికించబడ్డాము. అందుకే మీరు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు అనే మాట మనకు జ్ఞాపకము చేయబడుతుంది. వాటి ప్రేమించి ప్రాయశ్చిత్తం చేశాడు, ప్రేమించి బ్రతికించాడు. యెషయా గ్రంథము 38:17. యెషయా గ్రంథము 38:17. నేనేమందును 38:17 అనక 17, ఆ మికటమైన ఆయాసము కారణమాయను. గమనించ, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతు నుండి విడిపించితివి. చదవను. నీ వీపు వెనక తట్టు పారవేసింది. ఎంత అద్భుతమైన సంగతి ఇది. మనం గమనించినట్టయితే, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతు నుండి ఏం చేస్తూ వచ్చావు, విడిపించితివి. ప్రాయశ్చిత్తం చేశాడు, బ్రతికించాడు, తదేం చేస్తూ వచ్చాడు, ఆయన విడిపించాడు. కనుక ఎక్కడి నుంచి మనం చూస్తున్నాము, నా ప్రాణము నాశనమును గోతు నుంచి నువ్వు నన్నేం చేస్తూ వచ్చావయ్యా, విడిపించితివి అనే మాట ఈడ మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంది. అదే యెషయా గ్రంథము 63:9. యెషయా గ్రంథము 63:9. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, రక్షించాను, ప్రేమ చేతను తాళము చేతను వారిని విమోచించాను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను. వారి యావత్ బాధలు ఆయన బాధ నొందెను. ఆ బాధల నుంచి దేవుడు మళ్ళీ ఏం చేస్తూ వచ్చాడు, రక్షించాడు. లేకపోతే ఆయన ప్రేమ చేత తాళము చేత వారిని విమోచించాను. ప్రేమ చేత ఏం చేస్తూ వచ్చాడు, ఆయన విమోచించాను అన్న మాట జ్ఞాపకము చేయబడుతుంది. అయితే మన యావత్ బాధలో ఆయన బాధ నొందేను. ఆయన బాధింపబడిన నోరు తెరవలేదు. యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో మనము చూస్తాం. ఆయన బాధింపబడిన ఏం చేయలేదంటే, ఆయన నోరు తెరలేదు. గొర్రెపిల్ల కనుక గొర్రె, మనం ఆ మాట చదవండి. 53వ అధ్యాయము 7వ వచనం.
అతడు దౌర్జన్యమునందేను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేపడు గొర్రెపిల్లయు మౌనం ఉన్నట్లు అతడు నోరు వదకు తేపడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఇతడు గొర్రెయు మౌనం ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. ఆయన బాధింపబడినను. ఎవరి కొరకు ఈ బాధలన్నీ అంటే మన కోసమే, మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తము మనం బాధపడాలి. అందుకే రాయబడింది, నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది. మన పాప దోషశిక్ష మనం భరించలేం. అది ప్రభువు యేసుక్రీస్తు కల్వరిశిలో ఆయన పొందుతూ వచ్చాడు, వహిస్తూ వచ్చాడు. అది ఇష్టపూర్వకంగా ఆయన ఏం చేస్తూ వచ్చాడు, ఆయన్ని కూడా భరించాడు అనేది మనకు జ్ఞాపకము చేయబడుతుంది. నిజంగా మన ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పది, ఎంత ఉన్నతమైంది. కనుక కల్వరిశిలో ప్రేమను మనం అర్థం చేసుకుంటే కనుక ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనకు మన జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కనుక ప్రేమలో ప్రభు ఆయన మన బాధల నుంచి తన ప్రేమ చేత మనం ఏం చేస్తూ వచ్చంటే ఆయన విమోచించాడు అనే మాట జ్ఞాపకము చేయబడుతూ ఉంది. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీ 5:2 క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు అది క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఆయన పరిమళ వాసనగా మనలను చేశాడు. అది ఒకటి మనం చూస్తాము, ప్రాయశ్చిత్తం చేశాడు, బ్రతికించాడు, విడిపించాడు, విమోచించాడు, పరిమళ వాసనగా దేవుడు చేశాడు. అంటే మన జీవితం ఎట్లుందో ఒకప్పుడు దౌర్బల్యంగా ఉంది, చెడుతో ఉంది. కనుక మనం చూస్తూ ఉన్నాం, మన గాయంలో కట్టబడలేదు ఆయనే మనం చూస్తూ ఉన్నాం. అలాంటి దుర్వాసనలు ఉన్న మన జీవితాలని ప్రభు మనల్ని ప్రేమించి ఆయన పరిమళ వాసనగా ప్రభు చేస్తూ వచ్చాడు. అందుకే ఇదే 5వ అధ్యాయంలో మనం చూస్తాము. 5వ అధ్యాయము 25-27 వచనాల మధ్య భాగం నుంచి మనం చూస్తే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకునే వలని వాక్యముతో ఉత్తేస్తాన్ని దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడు కానీ దాని కొరకు తను తానే అప్పగించుకునేను. కనుక పరిమళ వాసనగా మనం చూస్తున్నాం. కలంకం ఏమి లేకుండా ప్రభు మన కొరకు తను తానే అర్పణగాను బలిగాను అర్పించుకునేను అనే మాట ఈడ దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేసినట్టే ఆయన మన కొరకు ప్రాయశ్చితము చేశాడు. ప్రేమించి ఏం చేసినట్టే మనం బ్రతికించాడు, చచ్చిన మళ్ళను బ్రతికించాడు. ప్రేమించి ఏం చేస్తుంటే నాశన గోతు నుంచి మనను విడిపించాడు. ప్రేమించి ఏం చేస్తుంటే సమస్త బాధల నుంచి మనల్ని ఏం చేస్తూ వచ్చాడు, ఆయన విమోచించాడు. ప్రేమించి పరిమళ వాసనగా ప్రభు మన జీవితాలను చేశాడు అనే సత్యము ఈడ దేవుని యొక్క వాక్యం మీద మన జ్ఞాపకము చేయబడుతుంది. కాబట్టి మన పరమశివుడైన ప్రభు యేసుక్రీస్తు వారు పాపాత్మను మనల్ని ప్రేమించి కనుక ప్రాణం ఇచ్చి రక్షించుకొని మనల్ని సియోను కొండ మీదకి ఆయన మనను తీసుకుని వచ్చాడు. చూడండి, ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడైతే ఆ సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును దేవుని యొద్దకును సంపూర్ణ స్థితి పొందిన ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు మీరు వచ్చి ఉన్నారు. ఇక్కడ మనకి ఇప్పుడైతే సియోను కొండకు మీరు వచ్చి ఉన్నారు. కనుక మన జీవితంలో ఎక్కడైనా ఒకప్పుడు మనం చూసి ఇప్పుడు సియోను కొండకు మీరు వచ్చి ఉన్నారు. ఎట్లా అంటే దేవుడు ప్రేమించి అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. కనుక అందుకే మన సియోను కొండ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. సియోను అనగా ఏంది? హెర్మోనే. హెర్మోను మరు పేరు సియోను. అయితే మన పాప నుంచి విమోచించి రక్షించి
కనుక మనం చూస్తున్నాము ప్రభు మనల్ని సియోను కొండ మీదకి, ఆ ప్రభుని యేసుక్రీస్తు మీదకి తండ్రి దేవుడు మనను తీసుకుని వచ్చాడు అనే సంగతి ఇక్కడ జ్ఞాపకము చేయబడుతుంది. అందుకే ఇప్పుడు మనకు ఒక పేరు ఉంది కనుక ప్రతి వారంలో ఒక పేరు చెప్తున్నాను మీకు. మొదటి వారంలో నేను ఏ పేరు చెప్తూ వచ్చాను? హెర్మోన్ దాంట్లో ఏం పేరమ్మా? పరిశుద్ధులం అనే పేరు పెట్టబడిను. రెండవది నీతిమంతుల పేరు మనకు కలదు అని మనం చూస్తూ వచ్చాం గత వారంలో. ఈ వారంలో మనకు పెట్టబడిన పేరు ఏంటంటే దేవుడు చూడండి, యెషయా గ్రంథము 60 అధ్యాయము 14 వచనం. యెషయా గ్రంథము 60 అధ్యాయము 14 వచనము. నీ ఎదుటికి వచ్చి సాగిల పడిదరు, పడిదరు. గమనించి, యెహోవా పట్టణమనియు. అదండి మనకేం పేరుంది ఇప్పుడు? సియోననియు నీకు పేరు పెట్టబడెను. ఎంత అద్భుతమైన సంగతి! ఈ ఒక్క మాట చాలు మన ప్రభువును ఆరాధించడానికి. ఒకప్పుడు నా జీవితం ఎలాంటిది నాయన, ఈ లోకంలో భయంకరమైన పాపంలో చెడులు నశించిపోదా నా జీవితాన్ని ప్రేమించి నన్ను రక్షించి విమోచించి నీ బిడ్డగా నన్ను చేసుకుని ఇప్పుడు నాకు సియోను కొండ మీదకి నన్ను తీసుకుని వచ్చి సియోనుని పేరు నాకు పెట్టేవయ్యా, నీకెంతో వందనాలు. మన ప్రభువే పరమ సియోను. తర్వాత సియోను ఎవరు? దేవుని సంఘమే సియోను అనేది ఇక్కడ ప్రత్యేకంగా మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంది. కాబట్టి మన జీవితంలో రక్షణ పొందిన మన జీవితాలని ప్రభు ఎంత అద్భుతముగా చూడండి. ఒక మాట జ్ఞాపకం చేస్తాం. ఒక్కోసారి మనము ప్రభు ప్రేమను అర్థం చేసుకోక, గ్రహించక మనం ఏం చేస్తుంటే దేవుని మనం అనుమానిస్తూ ఉంటాం. దేవుడు నన్ను ఏం చేశాడులే, దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని దేవుని ప్రేమను ఏం చేస్తాం? మనము సంకోచిస్తాం. దేవుని ప్రేమను ఏం చేస్తాం? మనము ఒక్కోసారి అర్థం చేసుకోం. అలాంటి సందర్భంలో సియోనుతో, దేవుని బిడ్డలతో ఆయన చెప్తున్న మాటలేంటి? యెషయా గ్రంథము 49, యెషయా గ్రంథము 49 14 నుంచి 16 వరకు. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కర్ణింపకుండా మరిచిన వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రకారములు నిత్యము నా ఎదుట. చూడండి, ఒక్కోసారి మన జీవితంలో వచ్చిన కొన్ని పరిస్థితులను బట్టి, ఇబ్బందులు బట్టి, కాటకాలను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులు బట్టి, ఎన్నో రకమైన పరిస్థితులను బట్టి దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు మర్చిపోకపోతే నాకెందుకు ఈ పరిస్థితి, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ రోగము, నాకెందుకు ఈ అభ్యంతరం, నాకెందుకు కనుక ఈ నిందలు అవమానం అనుకుంటాం మనం. అందుకే అంటున్నది, అయితే సియోను యెహోవా నన్ను మరిచి ఉన్నాడని అనుకుంటున్నట్టు. అంతే, అందుకే రాయబడింది, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకునిచున్నది. ఒకసారి మనం కూడా అనుకుంటాం అట్లా. దేవుని ప్రేమను అర్థం చేసుకోక, గ్రహించక మనం అట్లా అంటాం, దేవుడు నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టాడు, అందుకే నాకు ఈ పరిస్థితులను మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడు సియోన్ని, తన బిడ్డలు దేవుడు ఏం చేయడంటే ఆయన మర్చిపోడు. అందుకే స్త్రీ తన గర్భం పుట్టిన బిడ్డను కర్ణింపకుండా తన సంటి బిడ్డను మరిచిన వారైనా మరచరు కానీ నేను నిన్ను మరవను. ఎందుకు మరవడంటే నా అరచేతులు నిన్ను చెక్కిను. చూడు, అరచేతులు ఎప్పుడైనా మర్చిపోతాం మనము, పొరపాటును ఏం చేయం, మనము మర్చిపోతాం. దినమంతట్లో ఎన్నిసార్లు మనం చేయి చూసుకుంటామో, ఎందుకంటే ఈ చేతిని మనం పని కలుగుంటాం కాబట్టి ఈ చేయిను పలు సందర్భాలు మనం చూసుకుంటాం. కానీ నా అరచేతులను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారం నిత్యము నా ఎదుట ఉన్నవి. ఇప్పుడు మన ఎదుట ఉన్నవాడిని మనం చూడకుండా ఉండగలుగుతామండి? మన ఎదుట ఉన్నారు, వారు మంచివారైనా చెడ్డవారైనా, నీకు ఇష్టమైన ఇష్టం అయిపోయినా మన ఎదుట ఉన్నప్పుడు చూస్తాము. కాబట్టి మన ప్రకారాలు ఎక్కడున్నాయంట? నిత్యం ఆయన ఎదుటున్నవి. కాబట్టి దేవుడు చూడకుండా ఉండగలుగుతాడంటే కాదు సుమ, ఆయన చూచే దేవుడు. ఆయన ఏమాత్రం కూడా మనను పొరపాటును కూడా మర్చిపోయే దేవుడు ఏమాత్రమో కాదు. కాబట్టి మనం పొరపాటును కూడా మన జీవితంలో వాటిలో కొన్ని పరిస్థితిని బట్టి దేవుడు నన్ను మరిచి ఉండడం అనుకోకూడదు. మనం అటు అనుకుంటూ ప్రభు దుఃఖపడతాడు. ఆయన బాధ, అయ్యో నా బిడ్డ నా ప్రేమని అర్థం చేసుకోలేదే, గ్రహించటం లేదే, దేవుడు ఏం చేస్తాడు? ఆయన బాధపడతాడు. కానీ ఎన్ని పరిస్థితులు రాని, మన శక్తి మించి అయ్యి రావు మనకు. అర్థమైందండి? మన సామర్థ్యాన్ని మించి దేవుడు ఏదో మన జీవితంలో అనుమతించడు. అలాంటప్పుడు ఎందుకు మనం భయపడాలా? ఎందుకు ఆందోళన చెందాలా? మన సామర్థ్యం ఏంటో ఆయన తెలుసు.
ఏడవరకు మనం సహించగలమని తెలుసు, ఏడవరకు మనం బేర్ చేయగలమని తెలుసు. దాన్ని బట్టే మన జీవితంలో కొన్ని పరిస్థితులు అనుమతించబడినా సరే దాన్ని తప్పించిన మార్గం కూడా దేవుడు మనకు చూపిస్తాడు. ఇది దేవుని యొక్క ప్రేమ. కానీ పొరపాటును కూడా దేవుడు ఆయన మర్చిపోయే దేవుడు ఏమాత్రము కూడా కాదు. ఎందుకని ఆయన అరచేతుల్లో మనలను చెక్కుని మన ప్రాకారములు, మన జీవితాలు ఆయన ఎదుట ఉన్నవి అనే విషయం కూడా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే యాకోబుతో ప్రభు అంటాడు 65 యెషయా గ్రంథం 65, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 7వ మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 7వ మాట మనం చూస్తాం. 44వ అధ్యాయము 21వ వచనం, యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకునుము, నువ్వు నా సేవకుడవు నిర్మించితిని. ఇశ్రాయేలు అది నేను నిన్ను, ఇశ్రాయేల్ అనగా దేవుని ప్రజలని అర్థం. గమనించి, ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటి, యాకోబు అంటే ఏంటి అర్థము? దేవుని ప్రజలు, దేవుని సంఘం. ఆయన అంటాడు నేను నిన్ను మర్చిపోజాలని. యాకోబు నువ్వు ఎట్లా అనుకుంటావు నేను మర్చిపోతానని? నేను నిన్ను మర్చిపోజాలను అని ఇక్కడ దేవుని యొక్క మాట ఇక్కడ మనకు జ్ఞాపకము చేయబడుతుంది. ఇదే మాట ఆనాడు మోషే కాలంలో దేవుడు తన ప్రజలతో చెప్తూ వచ్చాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 31వ వచనం, నీ దేవుడైన యెహోవా కనికరముగల దేవుడు గనుక నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనము చేయడు, నిబంధనను కనుక నీ దేవుని యెహోవా ఎలాంటి వాడు? ఆయన కనికరముగల దేవుడు, నిన్ను చెయ్యి విడవడు. అందుకే అనుకుంటే యెహోవా నన్ను విడిచినాడు, యెహోవా నన్ను మర్చి ఉన్నాడు అనుకుంటుందంట దేవుని ప్రజలు. కానీ ప్రభు ఏమన్నాడు? కనుక నిన్ను చెయ్యి విడవను, నిన్ను నాశనము చేయడు. తాను నీ పెద్దలతో ప్రమాణం చేసిన నిబంధన మర్చిపోడు. ఆయన మనల్ని చెయ్యి విడవని దేవుడు. అందరూ విడిచినా సరే ఆయన విడవని దేవుడు, ఎడబాయని దేవుడు. అందుకే శాశ్వత ప్రేమతో ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అనే మాట మనం చూస్తాం ఇర్మీయా గ్రంథంలో. కనుక దేవుడు పొరపాటును కూడా ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు ఏమాత్రము కూడా కాదు. అందుకే మనం చూస్తూ ఉన్నాము దేవుడు మన పితరులతో చేసిన నిబంధన కూడా ఆయన మర్చిపోయే దేవుడు, వాగ్దానములు మర్చిపోయే దేవుడు ఏమాత్రం కూడా కాదు. ఒక్కోసారి మనం మర్చిపోతాం దేవుడు ఇచ్చిన వాగ్దానాలు. అది నెరవేరినప్పుడు గుర్తొస్తుంది మనకు, అవును దేవుడు నాకు ఈ వాగ్దానము చేశాడు కదా. మనం మర్చిపోతాం కానీ దేవుడు మాత్రము మర్చిపోడు. కనుక మన జీవితంలో ఆయన మనల్ని మరవని దేవుడు, ఆయన మర్చిపోని దేవుడు. అందుకే మన పితరుడైన దావీదు అంటాడు, ప్రభువు నన్ను తలంచుకొని. అంటే మర్చిపోంటే అర్థం ఏంటి? మర్చిపోవడంటే అర్థం ఏంటి? నిన్ను ఆయన జ్ఞాపకంలో మనం ఉన్నామని అర్థమే కదా. ఆయన జ్ఞాపకంలో మనము ఉన్నాం. చూడండి కీర్తనలో ఒక మాట దావీదు భక్తుడు అంటాడు ఒక మాట. ఆ మాట మనం గమనించినట్టయితే, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడనే మాట ఉంటుంది. ఎవరికైనా గుర్తుందా మాట? 40వ అధ్యాయము, నేను శ్రమల పాలై దీనుడినైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే నా దేవా. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు అంటే ఆయన మనం మర్చిపోడు, కానీ ఆయన జ్ఞాపకంలో మనము ఉంటాం, ఆయన తలంపులో మనము ఉంటాం. చూడండి పొరపాటున మనల్ని ఎవరు తలంచకపోవచ్చు, ఒక తల్లిదండ్రులు కూడా మనల్ని మర్చిపోతారు. దావీదును మర్చిపోయినట్టు. దావీదు అనే కుమారుడు చివరికి కూడా ఉన్నాడనే సత్యము ప్రవక్తన సమయాలు గుర్తు చేసేదా కూడా తన తండ్రి యెషయాకి గుర్తు రాలా. ఒక తల్లిదండ్రుల తలంపులో మనం ఉండకపోవచ్చు, మన సమీపం వరకు తలంపులో మనం ఉండకపోవచ్చు. చూడ గమనించండి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన గురించి ఎప్పుడైనా తలంచుకుంటాడంటే పొరపాటును కూడా మన పేర్లే వాళ్ళకి తెలియదు. కానీ మనం ఎవరు తలంపులో ఉన్నాము? సృష్టికర్త అనే దేవుని తలంపులో మనం ఉన్నాము, ఆయన ఆలోచనలో మనము ఉన్నాము. అందుకే మన పితరుడైన పేతురు భక్తుడు ఏమన్నాడు?
ఆయన నీ గురించి చింతించుచున్నాడు కనుక నీ చింత ఏవోతో ఆయన మీద వేడి. అంటే మన గురించి తలస్తున్నాడు అంటే ఆయన మన గురించి చింతించే దేవుడు. ఆయన మన ఎడలో చింతగలవాడు. అంటే మర్చిపోలేదంటే అర్థమైందంటే ఆయన మనం తలంచుకునిచున్నాడు, మన గురించి ఆలోచిస్తున్నాడు, మన గురించి ఆయన చింతించుచున్నాడనే విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఎంత అద్భుతమైన దేవుడు అండి. మన గురించి ఆలోచించేవారు ఈ లోకంలో ఎవరు లేకపోవచ్చు, కానీ మన పుట్టించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, రక్షణకర్త అయిన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు. అసలు 24 గంటలు మన గురించి ఆయన ఆలోచన, మన గురించి ఆయన తలంపులు, ఇంకెవరి గురించి కాదండి. ఆయన సృష్టి అయిన మానవుల గురించే, ఆయన స్వరత్తించిన సంఘం గురించే ప్రభు యొక్క ఆలోచన, ఆయన తలంపులు. ఐగుప్తులు నశించిపోతున్న ఇశ్రాయేలు ప్రజలని మనం చూస్తాం. ఎన్ని విధాలుగా దేవుడు తలంచాడు, అద్భుతాలు తీసి బయట తీసుకురాలేదు చూడండి. కనుక ఇక్కడ నేను చెప్పే ఒక మాట ఏంటంటే, ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను వ్యక్తిగతంగా నీవు దేవుని తలంపులోనూ ఉన్నావు, దేవుని ఆలోచనలోనూ ఉన్నావు. మనమున్నాం ఆయన ఆలోచనలో. ఆయన మన గురించి ఆయన చింతించుచున్న గొప్ప దేవుడు అనే విషయము ఈడ ప్రత్యేకంగా మనకు జ్ఞాపకము చేయబడుతుంది. ఎంత అద్భుతమైన దేవుడు అనే విషయము ఈడ ప్రత్యేకంగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అందుకే శాశ్వత ప్రేమని ప్రేమించుచున్నాను, విడువకు నీడలా కృప చూపుచున్నాను. 108వ కీర్తన 4వ వచనం. 108వ కీర్తన 4వ వచనం. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తైనది. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఎందుకు? కనుక ఆయన రక్షించడం మాత్రమే కాదు, కానీ నిర్గమకాండము ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయము 13వ వచనం. 15:13 నిర్గమకాండం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత, చాలు మనం చూస్తాం, నీ కృపచేత విమోచించిన మనలను ప్రభు ఏం చేస్తున్నాడు? కృపచేత తోడుకుని పోతా. అంటే ఆయన కృప ఎలాంటిదంటే ఆకాశము కంటే ఎత్తైనది. ఆయన కృపచేత మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రభు అనుదినం కూడా నడిపిస్తున్నాడు, తోడుకొని పోతున్నాడు. అంటే తన కృపచేత తోడుకొని పోతున్నట్టే ఆయన మన వెంటనే ఉన్నాడు. అందుకే అరణ్యంలో ఏది కొదువు లేకుండా దేవుడు తన ప్రజల్ని కనుక ఆహారం ఇస్తూ వచ్చాడు. పరలోకం మన్నానిచ్చి పోషిస్తూ వచ్చాడు. దాహమైతే బండ నుంచి నీళ్లు చీల్చి దేవుడు ఇచ్చాడు. మాంసం కావాలంటే పూరేలను పంపించి దేవుడు ఇచ్చాడు. వాళ్ళ కాళ్ళు వాపు రాలేదు, బట్టలు ఏం కాలేదు, కనుక చినుపులు మార్చిపోలేదు. ఎంత ఆశ్చర్యకర రీతిలో తన కృపలో దేవుడు భద్రపరిచి వాళ్ళని సంరక్షించి పోషించి నడిపించాడనే సత్యము ఈడ దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. కానీ మన ప్రభు ఆయన ప్రేమ ఎంతో కనుక ఎత్తైనది. అలానే ఆ ఉన్నతమైన ఎత్తైన కొండ మీద దేవుడు మనం తీసుకెళ్ళాడు. పరిశుద్ధ సియోను అని మనకు పేరు పెట్టాడు. ఒక్కోసారి దేవుని ప్రజనగా సియోనుగా పిలవబడుతున్న మనము ఆయన ప్రేమను అర్థం సంకోచించి మనం దేవుణ్ణి అనుమానిస్తూ ఉంటాము. అలాంటి పరిస్థితిలో దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను మరవను, నేను నిన్ను విడవను, నీ చేయి నేను విడవను. ఎంత అద్భుతమైన ప్రభు! అంత మాత్రం కాదు, కానీ ప్రభు కనుక శాశ్వత ప్రేమతో ప్రేమించి మనం విడ కృప చూపుతున్నాడు. ఆయన కృప కూడా ఎలాంటిదంట? ఎత్తైనది. ఆయన కృప చూపుడుకు మనం చూస్తున్నాం. ఎంతో ఎత్తైన కృప, ఆకాశం వంటి ఎత్తైన కృప మన నెల దేవుడు చూపిస్తున్నాడు. ఆ కృప చేత అనుదినము దేవుడు మనల్ని నడిపిస్తూ, సంరక్షిస్తూ, పోషిస్తూ సహాయపడుతున్నాడు. అందుకే 119వ కీర్తన రాయబడింది 76లో, నీ కృప నన్ను ఆదరించునుగాక. అదే 119వ కీర్తన కనుక 76వ వచనములో అంటాడు, నీ కృప నన్ను ఆదరించునుగాక. ఆ కృప చేత దేవుడు మనం ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. 2 కొరింథీ 12:9 ప్రకారము, నా కృప నీకు చాలు, నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతున్నది. మన బలహీనతల్లో ఆయన కృప అనుగ్రహిస్తూ, చాలు కృప అనుగ్రహిస్తూ, మన బలపరుస్తూ నడిపిస్తున్న దేవుణ్ణి ఈడ మనము చూస్తున్నాం. అందుకే మనం పరమ సియోను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ సియోనే హెర్మోను. కానీ ఇప్పుడు మనము కనుక సియోను కొండ మీద తేబడ్డాము. అలాగనే ఏం చేయబడ్డాము? మన సియోను పేరు మనకు పెట్టబడుతూ వచ్చింది. ఆ సియోను దేవుడు ఏం చేయాలంట? మర్చిపోడు, విడవుడు. ఆయన వారి విషయం ఆలోచన కలిగిన వాడు, తలంపులు కలిగిన వాడు, చింతిస్తున్న దేవుడు,
పోషిస్తున్న దేవుడు, విడవని ఎడబాయిన దేవుడుగా ఉన్నాడనే విషయము ఈడ మనకు జ్ఞాపకము చేయబడుతుంది. అందుకే మన ఎత్తైన కొండ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక అట్టి గొప్ప ప్రభువుని మనం ఆరాధించుకుంటే ఎట్లా ఉండగలము, ఆ ప్రభువును మనం కీర్తించుకుంటే ఎట్లా ఉండగలము. కానీ ఈ మాటలు మనం తలపోసుకుని మన ప్రభుని దేవుని మనము ఆరాధిద్దాం. లేచి నిలబడి